హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం రెండో విడత పథకానికి సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తల్లికి వందనం రెండో విడత 13,000 రూపాయలు మీ ఖాతాల్లోకి సక్రమంగా జమ కావాలంటే ఆధార్ లింక్తో పాటు ఎన్పిసి లింక్ కూడా తప్పనిసరిగా యాక్టివ్గా ఉండాలి. చాలామంది ఆధార్ లింకు ఎన్పిసి లింకు రెండు ఒకటే అనుకుంటారు, కానీ అవి పూర్తిగా వేరువేరు. ఆధార్ లింకు అంటే మీ ఆధార్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్కు జత చేయడం. ఎన్పిసి లింకు అంటే ప్రభుత్వ డీబీటీ డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలో నిర్ణయించడం. మీకు ఎన్నో బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా ఎన్పిసి మాత్రం ఒకే ప్రైమరీ అకౌంట్కు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అందుకే చాలామందికి పథకాల డబ్బులు రావడంలో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ముందుగానే ఎన్పిసి స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఎన్పిసి లింకు లేదా ఆధార్ లింకు విషయంలో ఇబ్బందులు ఉంటే బయట మీ సేవ ఆన్లైన్ సెంటరు లేదా బ్యాంకు కస్టమర్ సర్వీసు ద్వారా చేయించుకోవచ్చు. మీకు మొబైల్లో ప్రాసెస్ అర్థం కాకపోయినా లేదా వెబ్సైటు పనిచేయకపోయినా దగ్గరలో ఉన్న సెంటర్కు వెళ్ళి ఆధార్ లింకు ఎన్పిసి మ్యాపింగు చెక్ చేసి అవసరమైతే మార్పించుకోవచ్చు. సాధారణంగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబరు తీసుకువెళ్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 19న ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ముఖ్యంగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వ డబ్బులు పొందాలనుకుంటున్నారో అదే అకౌంట్కు ఎన్పిసిఐ యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ పాత అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటే కొత్త అకౌంట్కు మార్పించుకోవాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.